ఓం తత్సత్. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. చాలామందికి తమ జన్మదినాన్ని ఎలా జరుపుకోవాలో తెలియదు. ఆంగ్లేయుల ప్రభావంతో, వారి ప్రభావంతో అదే విధంగా పుట్టినరోజులు జరుపుకోవాలని చాలామంది భావిస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాదు, విశాఖపట్నము, విజయవాడ కృష్ణానదుల వద్ద చాలామంది అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఒక వైశాఖిక ఆనందం పొందుతూ కేకులు కట్ చేయడము, చాలా వికృతమైనటువంటి వేడుకలు జరుపుకుంటూ ఉండడము, కొద్ది సందర్భాల్లో ప్రమాదాలకు గురి కావడము, అగ్ని ప్రమాదాలకు గురి కావడము లేదా మరణములు సంభవించడం కూడా జరుగుతోంది. सॉल्व एटी मैनेज पूरे समझ हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे। ఇది సనాతన ధర్మము కాదు, ఇది హైందవ ధర్మం అసలే కాదు. మరి హైందవ ధర్మం ప్రకారము పుట్టినరోజులు ఎలా జరుపుకోవాలి అనే దానికి ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అష్టాదశ మహాపురాణములను శోధించి ఎవ్వరికీ తెలియనటువంటిది, ఎవరికి అందనటువంటి మహా ఉత్కృష్టమైనటువంటివి, మహోన్నతమైనటువంటివి, వేద ధర్మశాస్త్రబద్ధమైనటువంటి మహామంత్రములు కూడినటువంటి శ్లోకములను, స్తోత్రాలను మనకు ప్రసాదించారు. వీటి ప్రకారము మాత్రమే ప్రతి ఒక్కరూ తమ జన్మదినోత్సవములను జరుపుకోవాలి. దీనికి సంబంధించిన మొదటిది పితృదేవతా స్తోత్రము, రెండవది మాతృదేవతా స్తోత్రము. ఈ పితృదేవతా స్తోత్రములను అనుసరించి జన్మదినోత్సవమును ఎలా జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. దీన్ని వ్యాస మహర్షి ఈ విధంగా చెప్పాడు. వ్యాస ఉవాచ పితా ధర్మ పితా స్వర్గ పితా హి పరం తపః పితరి ప్రీతిమాపన్నే ప్రీయంతే సర్వదేవతాః పితా యస్య క్వచిద్ దృష్టో న తస్య కస్యచిద్ గతిః జపోదానం తపో హోమ స్నానం తీర్థక్రియా విధిః వృథైవ తస్య సర్వాణి కర్మణ్యన్యాని కానిచిత్ కరోతి సర్వదేవేశం పితరం చానుతప్యయః అనుతాపః పితుస్తీవ్రం విషం దహతి యం సుతం జపాది విఫలం తత్ర దగ్ధక్షిత్యుక్తవీయవత్ అని స్పష్టంగా వ్యాస భగవానుడు చెప్పాడు. తండ్రియే పరమదైవము, తండ్రియే పరమదైవము, తండ్రియే స్వర్గము, తండ్రి మాత్రమే పరమ తపస్సు. తండ్రికి ప్రీతి చేకూర్చితే సర్వదేవతలు సంతోషిస్తారు. తండ్రికి కోపం వచ్చే పనిని చేస్తే దాని నుంచి తప్పించుకు పారిపోవడానికి ఏ కుమారుడికి ఒక దారి దొరకదు. జపం, దానం, తపస్సు, హోమం, తీర్థాలు, దివ్య స్నానాలు, తీర్థయాత్రలు ఏమి చేసినా, ఏ దేవతల దగ్గరికి వెళ్ళినా కూడా తండ్రి కోపము నుంచి వారు తప్పించలేరు. ఆ కర్మలన్నీ కూడా వృథా అవుతాయి. సర్వదేవతల్లోకి పరమశ్రేష్ఠ దేవతైన తండ్రిని ఉపాసించాలి. ఇతర ఉపాసనలు దండగా. తండ్రికి తాపం అంటే కోపము లేదా బాధ కుమారుల వల్ల కలిగితే అవి విషముగాను అగ్నిలాగా కుమారుడిని కాల్చివేస్తాయి. కనుక తండ్రి కోపము తెచ్చుకోకూడదు, కొడుకులు తండ్రికి కోపము తెప్పించకూడదు. ఈ విధంగా కోపము తెప్పించిన కుమారులు అందరూ కూడా
ఎడారుల్లో నాటిన విత్తనముల మాదిరిగా మాడిపోతారని ఆ వ్యాస మహర్షి చెప్పాడు. జన్మదినోత్సవం నాడు తండ్రిని ఏ విధంగా పూజించాలి అనే దానికి బ్రహ్మదేవుడు ఈ విధమైనటువంటి మంత్రములను ఇచ్చాడు. బ్రహ్మోవాచ ఓం నమః పిత్రే జన్మదాత్రే సర్వదేవమయాయ చ సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే సర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్ఠినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమః సదాసుతోషాయ శివరూపాయ తే నమః సదాపరాధక్షమిణే సుఖాయ సుఖదాయ చ దుర్లభం మానుషమిదం ఏన లబ్ధం మయా వపుః సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమో నమః తీర్థస్నాన తపోహోమ జపాది యస్య దర్శనం మహాగురోశ్చ గురవే తస్మై పిత్రే నమో నమః యస్య ప్రణామాస్తవనాత్ కోటిశః పితృతర్పణం అశ్వమేధాశతైస్తుల్యం తస్మై పిత్రే నమో నమః. దీని అర్థము బ్రహ్మదేవుడు ఈ విధంగా చెబుతున్నాడు. జన్మదినోత్సవం నాడు తండ్రిని పూజించవలసిన మహామంత్రాలను ఈ విధంగా చెప్తున్నాడు. ఓం నమః పిత్రే, ఓం నమః జన్మదాత్రే, ఓం నమః సర్వదేవమయాయ, ఓం నమః సుఖదాయ, ఓం నమః ప్రసన్నాయ, ఓం నమః సుప్రీతాయ, ఓం నమః మహాత్మనః, ఓం నమః సర్వయజ్ఞస్వరూపాయ, ఓం నమః స్వర్గాయ, ఓం నమః పరమేష్ఠినః, ఓం నమః సర్వతీర్థావలోకాయ, ఓం నమః కరుణాసాగరాయ, ఓం నమః సదాసుతోషాయ, ఓం నమః శివరూపాయ, ఓం నమః సదా అపరాధక్షమిణే, ఓం నమః సుఖాయ, ఓం నమః సుఖదాయ, ఓం అని ఈ విధంగా తండ్రికి మనము పాదములకు పుష్పములతోటి పూజిస్తూ నమస్కరించుకోవాలి. ఇలా తండ్రికి మనము జన్మదినోత్సవం నాడు ఈ విధంగా చేసుకోవాలని స్వజన్మ దివసే సాక్షాత్ పితురగ్రే స్థితోపి వా న తస్య దుర్లభం కించిత్ సర్వజ్ఞాతాదివాంఛితం అని ఈ విధంగా తండ్రికి నమస్కారం చేసుకోవాలి. జన్మదినోత్సవం నాడు పూజించాలి అని చెప్పాడు. మరి తల్లిని పూజించవలసిన అవసరం లేదా అనంటే తండ్రి అని చెబితే తల్లి అని కూడా చెప్పినట్లే, తల్లి అని చెబితే తండ్రి అని కూడా చెప్పినట్లే. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు అని కూడా చెప్తారు. జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అని అన్నారు. అని అంటే అక్కడ అమ్మవారిని అయ్యవారిని ఇద్దరినీ స్మరించాలి కనుక పార్వతీ పరమేశ్వరౌ అని అన్నారు. కనుక పరమేశ్వరుడు శివ అనంటే పరమేశ్వరుడు, శివ అనంటే అమ్మవారు, శివ శివ అని అంటే పార్వతీ పరమేశ్వరులు అని అర్థము. కనుక తల్లిని కూడా ఈ విధంగానే తండ్రి పక్కన కూర్చోబెట్టి జన్మదినోత్సవం రోజున మనము పూజించుకోవాలి. ఇదే అసలు సిసలైనటువంటి సనాతన ధర్మమైనటువంటి జన్మదినోత్సవం నాడు మనము చేసుకోవలసినటువంటి ఉత్సవ కార్యక్రమము, మనము పూజించవలసిన దేవతలు. ఓం తత్సతు పరమేశ్వరార్పణమస్తు.